పార్టీ మారింది, పోస్ట్ మారింది, కానీ ఆయన తీరు మారలేదా అనే ప్రశ్న ఉదయిస్తోంది. రఘురామకృష్ణరాజు వ్యవహార శైలి చూస్తుంటే తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద తలనొప్పిని తీసుకురావడం ఖాయంగా మారుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రఘురామకృష్ణరాజు ధోరణితో చాలా పెద్ద స్థాయిలో పోలరైజేషన్ నడుస్తోంది. క్రిస్టియన్ ఓటింగ్స్లో అంతో ఎంతో ఇంతకాలంగా టీడీపీ వైపు వస్తుంటే అది కూడా చేజారిపోయే దిశలో పరిణామాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అదంతా ఒక భాగమైతే రఘురామకృష్ణరాజు ధోరణి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి చాలా పెద్ద సమస్యగా మారుతోంది. అసలే ఇగోయిస్టు, ఆపై పూర్తి అహంకారంతో అంతా తానే అన్నట్టుగా ఆయన ధోరణి ఉందనే అంచనా చాలామందిలో వినిపిస్తోంది. తన సొంత ఇమేజ్ పెంచుకునే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ భౌతవ్యాన్ని ఆయన పణంగా పెట్టేసే ప్రయత్నానికి పూనుకున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఆయన అదే వ్యూహాన్ని రచించారు. ఆ పార్టీ అధినేతను తన ఒత్తిళ్లతో దారికి తెచ్చుకోవాలని చూశారు. కానీ జగన్మోహన్ రెడ్డికి అందుకు ససేమిరాండంతో జగన్మోహన్ రెడ్డి వర్సెస్ రఘురామకృష్ణరాజు అన్నట్టుగా చాలా పెద్ద స్థాయిలో దుమారం చెలరేగింది. ఆ క్రమంలో టీడీపీ నాయకత్వాన్ని ఉపయోగించుకుని టీడీపీ మీడియా సహకారంతో రఘురామకృష్ణరాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బదనాం చేసే ప్రయత్నం చేశారు. 3 ఏళ్ల పైగా ఈ వ్యవహారం నడిచింది. ఆ ఎపిసోడ్లో క్రమంగా తెలుగుదేశం పార్టీ శిబిరానికి రఘురామకృష్ణరాజు దగ్గరయ్యారు. ఆ క్రమంలోనే రఘురామకృష్ణరాజుకి టీడీపీ మీడియాలో భారీగా ప్రాధాన్యత వచ్చింది. అందుకు అనుగుణంగానే 2024 ఎన్నికల్లో ఎంపీ టికెట్ చేజారిపోయిన చివరికి ఉండి ఎమ్మెల్యే సీట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టి మరీ రఘురామకృష్ణరాజుకి అకామిడేట్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగానే వ్యవహరించింది. అంతకు మించి రఘురామకృష్ణరాజు గెలిచిన తర్వాత ఆయన్ని కేవలం డిప్యూటీ స్పీకర్ సీటుకి మాత్రమే పరిమితం చేయడం ద్వారా ఆయన నోరు నొక్కే ప్రయత్నానికి కూడా చంద్రబాబు నాయుడు పూనుకున్నారు. కానీ తాను ఏ సీట్లో ఉన్నా తన ధోరణి మారదు అన్నట్టు రఘురామకృష్ణరాజు వ్యవహార శైలి కనిపిస్తోంది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి హోందాతనంతో సాగాల్సినటువంటి ఈ ఉండి ఎమ్మెల్యే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం వివాదాలు కొని తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. కొంతమంది వ్యక్తులతో ఆయన వ్యక్తిగత విరోధాల్ని వ్యవస్థాగతం చేసి 2 మతాల మధ్య విభేదాలుగా మార్చి రాజకీయ రచ్చ రాజేసి అందులో తాను ప్రయోజనం పొందాలనే ప్రయత్నానికి పూనుకున్నారు. అందుకు తగ్గట్టుగా మత చిచ్చు రాజేసే పనిలో చాలా బిజీగా గడుపుతున్నారు. అందుకు తగ్గట్టుగా అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆకివీడు ఉదంతం అందులో భాగంగా చూడాల్సి ఉంటుంది. ఇదే కొత్త కాదు. దానికి ముందే రఘురామకృష్ణరాజు క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చర్చిలు తొలగించే ప్రయత్నం చేశారు. ఆక్రమణల పేరుతో అనేక చర్చిల్ని తొలగించడం ఉండి నియోజకవర్గంలో చాలా పెద్ద వివాదానికి కారణమైంది. వాటన్నిటి కొనసాగింపుగా ఆకివీడి ఉదంతం ఇప్పుడు రాజకీయ చర్చకు ఆస్కారం ఇచ్చింది. ఇదంతా రఘురామకృష్ణరాజు తన అహం చల్లార్చుకోవడంలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల మీద ఒత్తిడి పెంచే ఆలోచనలో భాగంగా తనకు మరింత ప్రయారిటీ ఇవ్వాలనే దిశలో ఆయన చేస్తున్నటువంటి వ్యూహాత్మక ఎత్తుగడలుగా చాలామందే భావిస్తున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేయాలనే ఆతృతలో ఉన్న రఘురామకృష్ణరాజు, ఢిల్లీ రాజకీయాల మీద ఇప్పటికీ మోజుతో ఉన్న రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ స్థానంలో తన బిడ్డను బరిలో దింపి తాను మాత్రం ఎంపీ సీటు ఏదో రకంగా చేజిక్కించుకోవాలి అనే దిశలో పావులు కదుపుతున్నట్టు ఈ పరిణామాలన్నీ చాటుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే టీడీపీ నాయకత్వాన్ని దారికి తెచ్చుకోవడం, అది కాకుంటే బీజేపీ నాయకత్వానికి సైద్ధాంతికంగా దగ్గర కావడం, వీటన్నిటి తోడుగా హిందుత్వ సంస్థల మద్దతు కూడగట్టుకోవడం, వాటన్నిటి ద్వారా తన రాజకీయ లక్ష్యాన్ని నెరవేర్చుకునే దిశలో రఘురామరాజు అడుగులున్నాయి అని అనేక మంది భావిస్తున్నారు. ఇలాంటి ఎన్ని రకాల అంచనాలు ఉన్నప్పటికీ రఘురామకృష్ణరాజు వ్యవహార శైలి మాత్రం టీడీపీ నేతలకి ఇప్పుడిప్పుడే దాని తాలూకా సెగ మొదలైనట్టు చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల రఘురామకృష్ణరాజు అనేక రకాల వ్యాఖ్యల ద్వారా, అనేక రకాల ప్రకటనల ద్వారా రచ్చ మరింత వేగంగా రాజేయాలి అనే ఆలోచనకైతే వచ్చేశారు. కానీ ఆయన ధోరణితో, ఆయన వ్యవహార శైలితో అసలుకే మోసం వస్తుందా అని టీడీపీ నాయకత్వం కలవరపడుతుంది. అందుకు తగ్గట్టుగా టీడీపీ అనుకూల మీడియాలో రఘురామకృష్ణరాజు పట్ల ఆచితూచి వ్యవహరించే ధోరణి పెరుగుతోంది. రఘురామకృష్ణరాజుకి భారీగా ప్రాధాన్యత ఇచ్చి రఘురామకృష్ణరాజు ద్వారా వివాదాలు రాజేసి రఘురామకృష్ణరాజు వల్ల జరిగేటువంటి పరిణామాలన్నిటికీ తామే బాధ్యత వహించాలి అనేటువంటి ఆలోచన టీడీపీ నాయకత్వంలో ఉన్నట్టు కనిపించట్లేదు.
ఇటీవల ఆకివీడులో జరిగినటువంటి పరిణామాల మీద కానీ, ఆ తర్వాత చర్చలకు నోటీసులు ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నట్టు చేసినటువంటి ప్రయత్నాలు కానీ, ఇదంతా రఘురామకృష్ణరాజు విషయంలో తెలుగుదేశం పార్టీ అత్యంత జాగ్రత్త పాటించే యోచనకు వచ్చినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. మరి ఇలా టీడీపీ మీడియా, టీడీపీ నాయకత్వం సాగుతున్నటువంటి తరుణంలోనే రఘురామకృష్ణరాజు మరింత దూకుడు పెంచే అవకాశం ఉండొచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి మీద అనుసరించినటువంటి పద్ధతినే ఇప్పుడు టీడీపీ నాయకత్వం మీద వ్యవహరించవచ్చు అని చాలామంది భావిస్తున్నారు. అదంత సులువు కాదని ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వ్యవహారాలు అయితే చాటుతున్నాయి. ఈ క్రమంలో రఘురామకృష్ణరాజు భవిష్యత్తు ఆయన ధోరణి మూలంగా తెలుగుదేశం పార్టీకి ఎంత మేరకు కీడు చేస్తారు, ఆ పార్టీ పుట్టుముంచడంలో ఆయన ఎంత మేరకు పాత్ర పోషిస్తారు, ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి వ్యవహారాలుగా చెప్పాల్సి ఉంటుంది.